ఈసారి ప్రపంచ కప్ను ఎలా అయినా గెలవాలి అనే లక్ష్యంతో భారత క్రికెట్ జట్టు ఆడుతోంది. ఈ ఘనత అంతా కూడా మొత్తం క్రికెటర్లదని మాత్రం చెప్పలేం. ఎందుకంటే ఇంతకుముందు భారత క్రికెట్ జట్టులో ఆడే ఆటగాళ్ల విషయంలో కొంతవరకు సిఫార్సులు కూడా ఉండేవి. కానీ కాలంతో పాటు అన్నీ మారతాయి అన్నట్టు కేవలం టాలెంట్ ఉన్న ఆటగాళ్లను మాత్రమే తీసుకుంటున్నారు క్రికెట్ సెలెక్టర్లు. ఇక తాజాగా వరల్డ్ కప్ ఆడే భారత క్రికెట్ జట్టు కూర్పు కోసం సెలెక్టర్లు విపరీతంగా కసరత్తు చేస్తున్నారు. తాజాగా ఈ జట్టు కూర్పు విషయమై ఆసక్తికర చర్చ నడుస్తోంది. టీమిండియా హార్డ్ హిట్టర్ యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ను ప్రపంచ కప్లో ఆడించాల్సిందేనని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే పంత్ను ఓపెనర్గా ఆడించాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ సూచించిన విషయం తెలిసిందే. అయితే వార్న్ సలహా మంచిదేనని ఈ దిశగా టీమిండియా ఆలోచించాలని గవాస్కర్ పేర్కొన్నాడు. వికెట్ కీపర్గా తనదైన శైలిలో ఆడుతూ తోటి ఆటగాళ్ల మన్ననలు మాత్రమే కాకుండా అనేక దేశాల క్రికెట్ ఆటగాళ్ల చేత కూడా శభాష్ అనిపించుకుంటున్నాడు రిషబ్ పంత్. ఎడమ చేతి వాటం కలిగిన పంత్ను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు చాలా కష్టమని చెబుతున్నాడు గవాస్కర్. గవాస్కర్ మాత్రమే కాకుండా మరో భారత మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా సైతం పంత్ను ప్రపంచ కప్కు ఎంపిక చేయాలని భారత క్రికెట్ జట్టు సెలెక్టర్లను కోరుతున్నాడు. పంత్కి ఇంతలా మాజీ క్రికెటర్ల నుండి మద్దతు పెరగడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. అందుకు ఆశీష్ నెహ్రా కొన్ని ఆసక్తికర కారణాలు చెప్పాడు. పంత్ మ్యాచ్ విన్నర్గా తనదైన ముద్ర వేశాడు. రోహిత్ శర్మల అలవోకగా సిక్స్లు కొడతాడు. బ్యాకప్ ఓపెనర్గాను పనికొస్తాడు. 1 నుంచి 7వ స్థానం వరకు ఎక్కడైనా ఆడగలడు. కోహ్లీ అతడిని ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నాడు ఆశీష్ నెహ్రా. దిగ్గజ ఆటగాళ్లందరూ ఒక యువ వికెట్ కీపర్ కోసం ఇంతగా చెప్తున్నారంటే మన భారత క్రికెట్ జట్టు సెలెక్టర్లు కూడా పంత్ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి సెలెక్టర్లు ఆలోచనలు ఎలా ఉన్నాయనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.